అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 24 ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29. ఈ లోకంలో నీతిగా జీవించే ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఈ లోకంలో జీవించే కొంతకాలము నీతిగా నీవు జీవిస్తే నీవు చేసే ప్రతి ప్రార్థన తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. నేడు ప్రజలు ఎందరో మనుషుల దగ్గర వారు తమ కష్టాలను బాధలను చెప్పుకుంటారు. వారు వింటారు కానీ వారి పక్షంగా నిలచుటలో విఫలమవుతారు. కానీ దేవుడైతే తప్పకుండా నీతిమంతుల ప్రార్థన అంగీకరించి వారి పక్షంగా నిలబడతాడు. ఆనాడు యెహోషాపాతు దేవుని కొరకు నీతిగా జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో గొప్ప సైన్యము యెహోషాపాతు మీదకి వచ్చింది. నీతిమంతుడైన యెహోషాపాతు దేవుని మీద మనసు నిలిపి ప్రార్థన చేయగా దేవుడు యెహోషాపాతు ప్రార్థన అంగీకరించాడు. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు రాజా, యూదావారులారా, యుద్ధం మీరు చేయనవసరం లేదు, మీరు నిలబడండి, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని యెహోషాపాతుకు వాగ్దానం వచ్చింది. ఎందుకంటే నీతిమంతుల పక్షంగా దేవుడు ఎల్లప్పుడూ నిలబడతాడు. నీవు నీతిగా జీవిస్తే నీ పక్షంగా కూడా నిలబడతాడు. నీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏది వర్ధిల్లదు. నమ్ము, నీతి కలిగి జీవించు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.